ప్రియ సహోదరుడు ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం ఏమో చెప్తున్నదంటే, దేవుడి యొక్క వాక్యం ఏమి చెప్తున్నదంటే, మానవుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి అన్నట్టు మానవుల్ని రక్షించుటకు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో తాగున్నారా? యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును మీకు తెలియజేస్తున్న ప్రియ సహోదరుడా ఆలోచించండి. మానవుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని, ప్రయాసముతో క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. సహోదరుడా చూడండి, మనిషి బ్రతుకుతున్న బ్రతుకు విధానం అంతా కూడా ఎంతో తాత్కాలికమైన బ్రతుకు. అయితే దేవుడు మానవుల్ని ప్రేమించి ఆయన ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చి మానవుడి నిమిత్తమై మరణించి తిరిగి లేచి ఉన్నారని ప్రయాసముతోటి భారముతోటి ఉన్న సమస్త జిల్లాల క్రీస్తు యేసు ఎత్తుకు వచ్చిన ఎడల ఆయన మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు అని బైబిల్ చదివిస్తుంది. ఇదిగోండి, దేవుడి వాక్యం ఏం చెప్తున్నది అంటే, మనిషిని రక్షించుటకు దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. మానవుణ్ణి విడిపించుటకు క్రీస్తు. డబ్బు మనిషిని రక్షించదు అని బైబిల్ చెప్తూ ఉన్నది. డబ్బు ఎవరిని కూడా ఒక రోజు కూడా మనిషి బ్రతకలేడు ప్రియ సహోదరుడు. కానీ మనిషి డబ్బును ప్రేమిస్తూ సాటి మనిషిని ప్రేమించలేక ద్వేషములతోటి అసూయలతోటి నింపబడ్డాడు. చూడండి ప్రియ సహోదరుడా, డబ్బు మనిషిని రక్షించగలదా? ఆలోచించండి. కానీ ఈ రోజున మానవుల యొక్క బంధుత్వాలన్నీ కూడా డబ్బుతోటి లెక్కించబడుతూ ఉన్నవి. డబ్బే ప్రధానంగా బ్రతుకుతూ డబ్బుని వారు పూజిస్తూ మనిషి దేవుని యొక్క